హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇదొచ్చేసి చెన్నంగాకు పొడి. మా ఇంటి ముందర చెన్నంగాకైతే ఉండేది. దాన్ని చక్కగా తెంపేసి, కడిగి ఆరబెట్టుకున్నాను. చక్కగా ఆరిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి, ఎండుమిరపకాయలు, అదేవిధంగా మినపప్పు, కొంచెం శనగపప్పు, పెసరపప్పు అన్నీ వేసి, పల్లీలు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను. దీంతో పాటు కొంచెం చింతపండును నార తీసి ఎండబెట్టుకొని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆకును అంటే మనం ఎండబెట్టిన ఆకును కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రై చేసిన తర్వాత. ఇది కొంచెం ఫీవర్ వచ్చినా లేదంటే నోరు టేస్ట్ లేకున్నా ఇలాంటి పొడి చాలా బావుంటుంది. దీంట్లోకి ఉప్పు, కొంచెం బెల్లము కానీ, చక్కెర కానీ వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత నాకైతే ఈ విధంగా వచ్చింది. దీన్ని కొంచెం అన్నంలోకి కలుపుకొని కొంచెం నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.